ఈరోజు గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ను మేము నామమాత్ర ఫీజుతోటి వసూలు చేస్తామని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్లో ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోర్టుకు పోయి ఆ రోజు ఎల్ఆర్ఎస్ కట్టిపియకుండా ఆపిన దుర్మార్గులు ఈరోజు రాజ్యం వెళ్తూ ఉన్నారు. మేము ఆ రోజు నామమాత్ర ఫీజు కట్టిపోవచ్చేస్తా అంటేనే వద్దని చెప్పి ఈరోజు పెద్ద ఫీజులతోటి చాలా ఫీజులతోటి ఈరోజు పేద ప్రజలను వెనువిరిచే కార్యక్రమం ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చాలా దురదృష్టం. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల అవసరాలకు ఏమున్నా తీసుకునే ప్రభుత్వాన్ని ఈరోజు వాళ్ళు ఆ రోజు కోర్టుకు పోయి ఈరోజు ఎల్ఆర్ఎస్ను మరి ఇంత ఫీజు వెచ్చించి పేద ప్రజలను నడివిర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానికి దుర్మార్గంగానే ఈరోజు కేసీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి ఈరోజు మా ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు గారి పిలుపు మేరకు ఈరోజు వినతి పత్రం వేయడానికి జిహెచ్ఎంసీ ఆఫీస్కు జోనల్ ఆఫీస్కు రావడం జరిగింది. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలు తీసుకుంటా ఉంది. పేద ప్రజలను ఎక్కడ బతకనేని కార్యక్రమంలో కొనసాగుతూ ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక హెచ్చరికగా వెంటనే మేము ఏం చేస్తాం, వెంటనే మీరు రద్దు చేయాలని చెప్పేసి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ను కట్టుకోవాలని చెప్పి ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ నాయకత్వంలో ఈరోజు పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ నాయకత్వంలోనే ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో కూడా కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీరు ఎల్ఆర్ఎస్ ఫీజును వెంటనే రద్దు చేయకపోతే మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆధ్వర్యంలో ఇంకా కూడా మేము ధర్నా కార్యక్రమంలో కావచ్చు, వారు ఏ కార్యక్రమం ఇస్తే కార్యాచరణలో పాల్గొని మీ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నడివిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలా కొంచెం వెనక్కి తీసుకొచ్చి చేతులు అన్న ఎల్ఆర్ఎస్ ఫీజు ఎమౌంట్ రద్దు చేయాలని మా పబ్లిక్ వరకు వచ్చినాం. చెప్పారు ఈ ఎంప్లాయీస్ కి ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. అదే వాళ్ళు చేస్తారు ఫీజు రద్దు చేయమని చెప్పి మన గవర్నమెంట్ చేస్తారు.